హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన జూనియర్ ఎన్టీఆర్ గారిది, ఇంకా మన ప్రశాంత్ నీల్ గారి సినిమాకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి అందరి హీరోల సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అందరి ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు బాగా. బట్ మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే మన ఎన్టీఆర్ గారిది ఇంకా నీల్ గారి సినిమా నుంచి అసలు అప్డేట్సే రావట్లేదనమాట. సో ఎప్పుడొస్తాయి అంటే మనకి మే 20వ తారీఖు ఎన్టీఆర్ గారి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయన్నమాట. అండ్ ఆ సినిమాకి సంబంధించి టైటిల్ కూడా అనౌన్స్ చేయొచ్చు. లేకపోతే గ్లిమ్స్ లాంటిదేమన్నా అనౌన్స్ చేయొచ్చనమాట. సో ఆ రోజు మాత్రం వన్స్ అగైన్ మన టీఎఫ్ఐ ఇంకోటి ఏదో పెద్దగా చాలా గట్టిగా చూపెట్టిద్దనమాట. సో అదైతే మనం చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. సో ఎన్టీఆర్ గారి లుక్ మాత్రం అదిరిపోద్దనే చెప్పాలి. అందులో మాత్రం డౌటే లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఎన్టీఆర్ గారి లుక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అసలు మామూలుగా లేరు ఎన్టీఆర్ గారు మాత్రం. సో మరి నీల్ గారు ఎలా చూపిస్తారు ఎన్టీఆర్ గారిని అనేది చూడాలి. సో ఈ సినిమాలో మన ఎన్టీఆర్ గారు లుక్ కోసం అసలు చాలా వర్కౌట్స్ అయితే చేస్తున్నారు. అండ్ చాలా కష్టపడుతున్నారనే చెప్పాలి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గారు మాత్రం. సో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు నీల్ గారు. సో అదైతే తెలుసు మనందరికీ. సో మనం ఆల్రెడీ చూసాం గదా! 'సలార్‌తో' క్రియేట్ చేసిన ఇంపాక్ట్, అంతకుముందు 'కేజీఎఫ్‌తో' క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అదంతా ఉంది గాబట్టి, సో ఎన్టీఆర్ గారిని మాత్రం చాలా మంచిగా చూపెడతారు. ఫ్యాన్స్‌కి నచ్చే విధంగా, జనరల్ ఆడియన్స్‌కి నచ్చే విధంగా, అందరికీ నచ్చే విధంగా సినిమా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. సో చూడాలి మరి. అండ్ ఎన్టీఆర్ గారి సినిమాలు గూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ రిలీజ్‌లే వస్తున్నాయన్నమాట. మనకి ఆంధ్రావాల ఒకటి వేస్తున్నారు. అండ్ దాంతో పాటు ఇంకోటేదో వేస్తున్నారు సినిమా. నెక్స్ట్ 'డ్రాగన్' సినిమా అప్డేట్స్ వచ్చే వరకు మనం ఈ రిలీజ్‌తో అయితే సరిపెట్టుకోవాలన్నమాట. సో తప్పదు. బట్ మే 20 రోజు ఒక్కసారి గనక ఎన్టీఆర్ గారి లుక్ వదిలారా, ఇక మామూలుగా ఉండదు. అరాచకం అయితే ఉంటదనమాట. సో అందరూ నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఉండాలని కోరుకుందాము. సో వెయిటింగ్, ఎప్పటినుంచో వెయిటింగ్ అనమాట ఎన్టీఆర్ గారి లుక్ కోసం. సో చూడాలి మరి. సో దట్స్ ఇట్ గైస్.